Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అప్పుడే ఈ ఎదురుదాడి చేసి ఉంటే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా ముందుకొచ్చారు. కూటమి నేతలు పదే పదే తనను విధ్వంసకారుడిగా చిత్రీకరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య, అలాగే తన హయాంలో ఆర్థిక వ్యవహారాలపై జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. జగన్ లండన్ పర్యటనలో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు కాగు కేంద్ర ప్రభుత్వ గణాంకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఏ విధంగా విధ్వంసం చేసిందో చంద్రబాబు తూర్పారబట్టారు. అయితే చంద్రబాబు తన ప్రజెంటేషన్లో చేసిన ఆర్థిక గణాంకాల జిమ్మిక్కులను జగన్ సమర్థవంతంగా తిప్పికొడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం విశేషం. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే తనతో పాటు తన వాళ్ల ఆస్తులను పెంచుకోవడం మాత్రమే అని విమర్శించారు. సంపద సృష్టి ఎలా చేయాలో ఎవరైనా తన చెవిలో చెప్పాలని చంద్రబాబు అనడం వెటకారం కాదా అని జగన్ ప్రశ్నించారు. అన్నీ తెలిసి కూడా చంద్రబాబు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టి గురించి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. సంపద సృష్టించిన తర్వాతే హామీలు అమలు చేస్తారంటూ ప్రజల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టడమే అని ఎన్నికల ప్రచారంలో మొత్తుకుని చెప్పినట్లుగా జగన్ అన్నారు. అయినప్పటికీ ప్రజలు పొరపాటు పడి ఓట్లు వేసి బాధపడుతున్నారని అన్నారు. ఇటీవల నీతి ఆయోగ్ అంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. ఎవరైనా పోల్చి చెప్పేటప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల పాలనలోని 5 ఏళ్ల కాలాన్ని తీసుకుని చెప్పాలా లేదా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు తన పాలనలోని బెస్ట్ ఇయర్ 2018-19ను, తన పాలనలోని అధ్వాన ఏడాది 2022-23ను మాత్రమే తీసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని అన్నారు. రాష్ట్రం చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నట్లు చూపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు అలాగే తన 5 ఏళ్ల పాలనలోని డేటాను చూపి ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో మీరే చెప్పాలని జగన్ కోరారు. చంద్రబాబు హయాంలో మూలధన వ్యయం 13,860 కోట్లు అని చూపారు. ఇదే వైసీపీ హయాంలో 15,632 కోట్లు అని చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా తన హయాంలో కోవిడ్తో 2.5 ఏళ్ల పాటు ఆదాయం లేని విషయాన్ని జగన్ ఎత్తి చూపారు. చంద్రబాబుకు అలాంటి విపత్కర పరిస్థితి లేదని అన్నారు. ఇది కాగ్ రిపోర్ట్ అని, ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని జగన్ ప్రశ్నించారు. సోషల్ సర్వీసెస్ కింద చంద్రబాబు కేవలం ఒకే ఏడాది 2,860 కోట్లు చూపారని అన్నారు. ఇదే 2022-23లో కేవలం 447 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చంద్రబాబు చూపారని అన్నారు. కానీ చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 2,437 కోట్లు ఖర్చు చేస్తే తన 5 ఏళ్ల పాలనలో రెట్టింపు నిధులు 5,000 కోట్లకు పైగా ఖర్చు చేశామని అన్నారు. ఇలా చంద్రబాబు వక్రీకరించారని జగన్ ఆరోపించారు. దేశ జీడీపీలో చంద్రబాబు పాలనలో రాష్ట్ర వాటా 4.47%, వైసీపీ హయాంలో 4.80% అని జగన్ చెప్పారు. తమ పాలనలో కోవిడ్ విపత్కర పరిస్థితి ఉందని ఆయన మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో దేశంలో 18వ స్థానంలో ఉన్నామన్నారు. తమ హయాంలో 15వ స్థానానికి పెరిగినట్లుగా జగన్ తెలిపారు. ఇలా అన్ని విషయాల్లోనూ జగన్ గణాంకాలతో సహా ఏ విధంగా వైసీపీ మంచి పాలన అందించిందో వివరించారు. కానీ అధికారంలో ఉన్ననాళ్ళు ప్రత్యర్థులు ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నారనే ఆరోపణలు గుప్పిస్తుంటే ఇలా ఏ రోజు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చిన దాఖలాలు లేవు. అధికారంలో ఉన్నప్పుడే ఎప్పటికప్పుడు నిరాధార ఆరోపణలపై జగన్ అటాక్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.